గురుభ్యో నమః. కేంద్రాధిపతి దోషం. కేంద్రాధిపతి దోషం అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రంలో లఘుపరాశరి గ్రంథంలో శ్లోకాలు 10-11 ప్రకారం శుభగ్రహాలు అంటే బృహస్పతి, శుక్రుడు, బుధుడు మరియు శుక్లపక్ష చంద్రుడు కేంద్ర భావాలకు అంటే 1, 4, 7, 10 వాళ్ళకు అధిపతి అయినప్పుడు దోషం ఏర్పడుతుంది. శుభగ్రహాల ప్రభావం. ఒక శుభగ్రహం కేంద్రానికి అధిపతి తన స్వక్షేత్రంలోనే కేంద్రంలో ఉంటే అది తన సహజ శుభత్వాన్ని కోల్పోయి తటస్థంగా న్యూట్రల్గా మారుతుంది. అశుభగ్రహాల ప్రభావం. దీని విరుద్ధంగా పాపగ్రహాలు కేంద్ర భావాలకు అధిపతులే కేంద్రంలో ఉంటే అవి తమ అశుభత్వాన్ని కోల్పోయి తటస్థంగా మారుతాయి. దోషం ఎప్పుడు వర్తిస్తుంది? ముఖ్య సూత్రాలు. బుధుడు పాపగ్రహాలతో ప్రభావంలో లేనప్పుడు మాత్రమే దోషం వర్తిస్తుంది. ఎందుకంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ స్వభావాన్ని పొందుతాడు. చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు బలమైన చంద్రుడు 4వ రాశిలో కేంద్రంలో ఉన్నప్పుడు ఈ దోషం కలుగుతుంది. ద్విశోభ రాశుల మిథునము, కన్య, ధను మరియు మీన లగ్నాల వారికి గురుడు, బుధులు కేంద్రాలకు అధిపతులు అవుతారు. వీరికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? మినహాయింపులకు దోషం ఎప్పుడు ఉండదు. కేంద్రాధిపతి దోషం ప్రతి జాతకంలోనూ ప్రతికూల ఫలితాలు ఇవ్వదు. ఈ కింది సందర్భాలలో ఇది వర్తించదు. త్రికోణ సంబంధం. కేంద్రానికి అధిపతి అయిన గ్రహం త్రికోణానికి అంటే 1, 5, 9 భావాలకు కూడా అధిపతి అయితే ఈ గ్రహం కేంద్రాధిపత్యం దోషం వర్తించదు. ఉదాహరణకు మిథున, కన్యా లగ్నాలకు వారికి బుధుడు లగ్నాధిపతి మరియు కేంద్రాధిపతి కాబట్టి ఈ దోషం ఉండదు. అలాగే ధను, మీన లగ్నాల వారికి కూడా గురువు లగ్నాధిపతి కావడం వల్ల దోషం వర్తించదు. లగ్నాధిపతికి త్రిషడయ అంటే 3, 6, 11 దోషం కూడా వర్తించదు. ఉదాహరణకు వృషభ లగ్నానికి శుక్రుడు 1, 6 భావాలకు అధిపతి అయిన లగ్నాధిపతి కావడం వల్ల దోషం ఉండదు. దోషం ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది? కేంద్రాధిపతి దోషం ఉన్న గ్రహం మారక భావాలతో అంటే 2, 7తో లేదా త్రిషాడయ భావాలతో అంటే 3, 6, 11తో సంబంధం కలిగి ఉన్నప్పుడు అది పాప ఫలితాలు ఇస్తుంది. మారక స్థానం. కేంద్రానికి అధిపతి అయి గ్రహం 7వ భావంలో మారక స్థానంలో ఉంటే అది ప్రబల మారకంగా మారి తన దశలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఉదాహరణకు వృశ్చిక లగ్నం. శని 4వ భావానికి కేంద్రం మరియు 3వ భావానికి అంటే త్రిషడాయంలో అధిపతి. శని 4వ ఇంట్లో ఉంటే అది కేంద్రాధిపతి దోషం వల్ల ఇబ్బందులు ఇవ్వవచ్చు. మేషలగ్నం. శుక్రుడు 7వ ఇంట్లో ఉంటే అది వివాహ జీవితంలో శత్రుత్వాన్ని లేదా ఇబ్బందులను కలిగించవచ్చు. ముగింపు. జ్యోతిష శాస్త్రం అనేది నియమాలను సమతుల్యం చేసే కళ. కేంద్రంలో శుభగ్రహాలు ఎక్కువగా ఉంటే జీవితంలో సంఘర్షణ తక్కువ ఉంటుంది. అదే పాపగ్రహాలు ఎక్కువ ఉంటే పోరాటం ఎక్కువగా ఉంటుంది. కేంద్రాధిపతి దోషం కేవలం గ్రహం కేంద్రంలో ఉన్నంత మాత్రం సంభవించదు. అది త్రిషాడయ లేదా మారక స్థానంతో సంబంధం కలిగి ఉన్నప్పుడే దుష్ఫలితాలు ఇస్తుంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.